నమస్తే. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మార్చడానికి, హరిత తెలంగాణగా మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కలగంటున్నారు. 1 కోటి ఎకరాల సాగు 2022 కల్లా లక్ష్యమని ఆయన విజన్ ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు రీడిజైనింగ్ ద్వారా 1 కోటి ఎకరాలకు నీరివ్వడమే ఆయన లక్ష్యం అని చెప్పారు. అయితే మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఎందుకు వివాదంగా మారుతోంది? నిర్వాసితులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ప్రతిపక్షాలు దీని మీద ఎందుకింత పట్టుబడుతున్నాయి? ఈ అంశాలకు సంబంధించి ఇవాళ మనతో మాట్లాడడానికి, అనే విషయాలు చెప్పడానికి తెలంగాణ సాగునీటి మంత్రి హరీష్ రావు మనతో లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు. హరీష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో ముఖ్యమంత్రి గారి కన్నా కళని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే దీనిలో భాగంగా ప్రాజెక్టు రీడిజైనింగ్, దాని మీద ఒక్కొక్క వివాదం మాట్లాడుకునే ముందు మల్లన్న సాగర్ మాత్రమే ఎందుకు ఇంత ఇష్యూ అవుతుంది మంత్రి గారు? అంటే ప్రతిపక్షాలకు ఈరోజు ఒక ఎజెండా లేకుండా పోయింది. అది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కావడం, సాగునీటి మంత్రిగా ఉండేటువంటి నా నియోజకవర్గం కావడం వల్ల దాన్ని ఆధారంగా చేసుకొని ఏదైనా కొంత వివాదాస్పదం చేయాలని చెప్పి ఇలా రైతులను అడ్డంగా పెట్టుకొని రైతుల ముసుగులో రాజకీయం చేసే ప్రయత్నం ఇవాళ ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే వరుస ఓటమిలతో ఒక ఆక్రోశాన్ని దీని రూపంలో వాళ్ళు వెలగక్కుతున్నారు. నిజానికి వాళ్ళకు తాత్కాలికంగా రైతుల గురించి ఏదో మాట్లాడుతామని అనుకుంటున్నప్పటికీ ఇవాళ రాష్ట్రం అంతా కూడా గమనిస్తున్నారు. వీళ్ళు ప్రాజెక్టులను, అభివృద్ధిని ఏ రకంగా అడ్డుకుంటున్నారు, వీళ్ళకి ఇరిగేషన్ ప్రాజెక్టులు రావడం ఇష్టం లేదు, ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుందని అనవసర రాద్ధాంతం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇవాళ రాష్ట్రం అంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, ప్రతిపక్షాలు విమర్శ చేసే ముందు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు నాకు టైం ఇస్తే ఒక 2-3 విషయాలు కూడా నేను చెప్పాలనుకుంటున్నా ఈ సందర్భంలో. ప్లీజ్. ప్రతిపక్షాల తీరు ఎట్లా ఉందంటే, ప్రభుత్వం అవునంటే మేము కాదనాలి, ప్రభుత్వం కాదంటే మేము అవుననాలనేటువంటి రీతిలో ఇలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి. కాంగ్రెస్ విషయానికి వస్తే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి మీకు. నేను తెలంగాణలో 1 ఎకరానికి సాగునీరు రానటువంటి పులిచింతల ప్రాజెక్టు ఇలా రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తన నియోజకవర్గంలో 17 గ్రామాలు ముంపుకు గురి చేస్తూ 14,000 ఎకరాల భూమిని ముంచేసి దాదాపు 6,000 కుటుంబాలను నిరాశ్రయులు చేసి ఆంధ్రాకు 3వ పంటకు నీళ్లు ఇవ్వడానికి పులిచింతల కట్టారు. 1 ఎకరానికి కూడా తెలంగాణలో పారదు. మరి 6,000 కుటుంబాలు ఆ రోజు పులిచింతలలో మునిగితే మాట్లాడని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతున్నారు. 6,000 కుటుంబాలు మునిగినాయి, 1 ఎకరా తెలంగాణలో పారదు, 14,000 ఎకరాల భూమి మునిగింది, ఇచ్చిన నష్టపరిహారం ఎంత అంటే 1,00,000 నుంచి 1,50,000. మరి ఆ రోజు మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు తెలంగాణలో 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే మల్లన్న సాగర్ ను, ఇవాళ తెలంగాణకు లైఫ్ లైన్ గా ఉండే మల్లన్న సాగర్ ను అడ్డుకునే విధంగా వారు మాట్లాడడం ఎంత మేరకు సవ్వండి? ఒక పాయింట్. అదర్ యాంగిల్ చెప్తాను. నేను రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా అయిన తర్వాత కరీంనగర్ జిల్లాలో ఒక తోటపల్లి అని ఒక చిన్న ప్రాజెక్ట్ ఉంది. తోటపల్లి దాని రిజర్వాయర్ కింద 3 గ్రామాలు, ఒగులాపూరు, గాగిలాపూరు, నారాయణపూరు అనే 3 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. 3,900 ఎకరాలు, దాదాపు 1,270 ఇల్లు మునిగిపోతున్నాయి, కుటుంబాలు. నేను ఒక రివ్యూ చేసినప్పుడు మా అధికారులు ఏం చెప్పినారంటే, మొహితుమ్మెద వాగు అని అక్కడ ఒక ఎల్లమ్మ వాగు అని ఉన్నాయి, ఆ 2 వాగుల మీద 2 అక్వాడెక్ట్లు కట్టుకున్నట్టయితే 1 ఇల్లు మునగకుండా, 1 గ్రామం మునగకుండా అదే 49,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. పైగా ఈ 3 గ్రామాల్లోని 3,600 ఎకరాలకు అదనపు ఆయకట్టు అంటే 52,600 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది అన్నప్పుడు నేనేం చేయాలి? మంత్రిగా ఆ 3 గ్రామాలను కాపాడాలి. సో ఆ 3 గ్రామాలని కాపాడుతూ నేను ఆ నిర్ణయం తీసుకుంటే, ఇదే కాంగ్రెస్ నాయకులు కరీంనగర్ జిల్లాలో బెజ్జంకి స్టేజ్ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు ఆ 3 గ్రామాలు ముంచండి అని ధర్నా చేసిండ్రు. ఆ 3 గ్రామాలని ఎందుకు ముంచని ధర్నా చేస్తే నేను అసెంబ్లీలో ఈ చెంప ఆ చెంప వాయించిన, దేశంలో ఎవడైనా నాయకుడు అంటూ మునగొద్దని మాట్లాడితే ముంచుమని మాట్లాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే మేము మునగకుండా కాపాడితే ముంచుమని ధర్నా చేసిండ్రు. ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలను, తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఒక మల్లన్న సాగర్ని కడితే ఇక్కడ ప్రాజెక్టే కట్టొద్దని చెప్పి ఈ రోజు ధర్నా చేసి ఒక ద్వంద్వ వైఖరిని అవలంబించినటువంటి వైఖరి కాంగ్రెస్ పార్టీది. ఐఎమ్ కమింగ్ టు తెలుగుదేశం. అందుకే 2 minutes టైం ఇవ్వాలి. అంటే వీళ్ళు ఎంత అంటే ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. వీళ్ళ రీతి ఎట్లా ఉన్నది, వీళ్ళ ఎంత గుడ్డిగా మునగకుండా నేను ఇంకో 3,000 ఎక్కువ బాధిస్తా అంటే దాన్ని ముంచుమని ధర్నా చేసిండ్రు. ఇది ఇలా గుండెకాయనయా 10 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తుంది, 50 TMCలు, మొత్తం 4 జిల్లాలు సస్యశ్యామలం అయితే అంటే ఇక్కడ ప్రాజెక్ట్ వద్దంటారు. 2వ పాయింట్కి వస్తాం. తెలుగుదేశం పార్టీ ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఉంది,
తెలంగాణలో ఇదేమో 5 గ్రామాలు మల్లన్న సాగర్ లో మునిగేటి 14 అని ఒక లెక్క చెప్తున్నారు, 9 అని 14. ఏం చెప్పాలి ఇక నేను 5 గ్రామ పంచాయతీలు 5 ఆమ్లెట్లు మొత్తం కలిపి 10. ఇలా 7 మండలాలే ముంచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. పోలవరం ప్రాజెక్ట్ కింద తెలంగాణలోని 7 మండలాలు ముంచేసి మొత్తం గిరిజనులను నిరాశ్రయం చేసి 1 ఎకరాకు తెలంగాణకు నీరు బారది, తెలంగాణకు పనికే రాదు. ఆడెందుకు దీక్షలు చేయరండి తెలుగుదేశం నాయకులు? చంద్రబాబు నాయుడు 7 మండలాలు ముంచితే పోలవరం ప్రాజెక్టులో మాట్లాడని ఈ నాయకులు ఈ రోజు తెలంగాణకు బతుకుదెరువు ఇచ్చేటువంటి మల్లన్న సాగర్ గురించి ఈ రోజు అడ్డుకోవడం సబబేనా? ఇంకొక యాంగిల్ తెలుగుదేశం పార్టీది. మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల పథకం ఉంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జూరాల నుంచి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆలోచించినప్పుడు దాంట్లో ఏం చేసిందంటే 32 గ్రామాలు 14 తండాలు మునుగుతాయి. దాదాపు 16,000 ఇండ్లు మునిగిపోతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి అసలు 32 గ్రామాలు మునిగితే అసలు అల్లకొల్లం అవుతుందని, నీళ్లు కూడా జూరాలలో తక్కువ ఉంటాయని ముంపును తగ్గిస్తూ శ్రీశైలం నుంచి పెడుతూ అదే 10 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చినట్టు 32 గ్రామాల నుంచి 6 గ్రామాలకు తగ్గించారు కేసీఆర్ గారు. 32 నుంచి 6కు తగ్గించినాం. రిజర్వాయర్ల కెపాసిటీ సేమ్, పారే ఆయకట్టు సేమ్. దట్ ఈస్ రీఇంజనీరింగ్. ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే రేవంత్ రెడ్డి గారు 32 గ్రామాలని ముంచాలే, పాత పద్ధతులనే ఈ పాలమూరు ఎత్తిపోతల పథకం చేపట్టాలని మహబూబ్ నగర్ జిల్లాలో ధర్నా చేశారు. అంటే అక్కడనేమో ముంచుమని దీక్షలు చేస్తారు, ఇక్కడనేమో ముంచొద్దని దీక్షలు చేస్తారు. ఇది అవకాశం వాదం కాదా? అంటే ఇట్ క్లియర్లీ ఇండికేట్స్ కేవలం ఒక రాజకీయ వేదికగా రాజకీయం కోసం ఏ రోటికాడ ఆ పాట పాడి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడం చేయంగా వీళ్ళు పనిచేస్తుందనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? యూ కెన్ సీ ద రికార్డ్స్. మీరు ఎన్టీవీలో తీయండి. కరీంనగర్ జిల్లా బెజ్జంకిలో 6 నెలల కింద ముంచుంది 3 ఊర్లను ధర్నా చేశారు. 9 నెలల కింద ఇదే రేవంత్ రెడ్డి గారు 32 గ్రామాలు ముంచాలి, పాత పద్ధతులనే కట్టాలని ముంచుమని ధర్నా చేసిండు మహబూబ్ నగర్ లో. ఇవాళనేమో ఇక్కడ వచ్చి ఈ మాట. ప్రతిపక్షాలది రాజకీయ ఎజెండా అనుకుంటే గనక మరి ఆ నిర్వాసితులు వారి ఆందోళన, వారి బాధ మీరు చూసే ఉంటారు. వారు మా సవాల్ మీద కట్టుకుండా కావాలంటే మమ్మల్ని ఇట్లా వదిలేయండి అని వారు ఆవేదన చెందుతున్న సందర్భాలు కానీ, లేదా ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వారు కూడా దీని మీద కామెంట్ చేయడం, దాన్ని ఏ యాంగిల్లో చూస్తారు? 2 అంశాలండి. నెహ్రూ గారు బతుకున్నప్పుడు మన నాగార్జున సాగర్ డ్యామ్ కట్టడానికి శంకుస్థాపనకు వచ్చినారు. ఆ రోజు 260 గ్రామాలు మునిగినాయి నాగార్జున సాగర్ లో. ద మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా అని నెహ్రూ గారు ఆ రోజు మాట్లాడుతూ ఒక పెద్ద పని కోసం చేసినప్పుడు కొన్ని త్యాగాలు తప్పవు అని ఆనాటి దేశ ప్రధానమంత్రి నెహ్రూ గారే చెప్పినారు. ఈ రోజు ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసిందంటే మల్లన్న సాగర్ లో ముంపు బాధితుల విషయంలో వి హ్యావ్ ఆల్ కన్సర్న్. ఈ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ చేసిన దానికంటే మెరుగైనటువంటి నష్టపరిహారాన్ని ఈ రోజు ప్రభుత్వం అందిస్తున్నది. మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత బాగా పనిచేస్తుందని మాకు మేమేదో గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ ప్రజల కన్జంప్షన్ కోసం ముఖ్యమంత్రి గారు రీఇంజనీరింగ్ చేసి ఈ రోజు ప్రాజెక్టుల డిజైన్ ఎంత బాగా చేసింది అనడానికి ఐ విల్ టెల్ యూ 2 ఎగ్జాంపుల్స్. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కెపాసిటీ ఎంత అంటే 20 టీఎంసీలు. 20 టీఎంసీల ఎల్లంపల్లిలో మునిగిన గ్రామాలు 21. 20 టీఎంసీల రిజర్వాయర్లో 21 గ్రామాలు ముంపుకు గురైనాయి. కుటుంబాలు 8,000. 8,000 కుటుంబాలు 21 గ్రామాలను ముంచి ఎల్లంపల్లి కడితే అక్కడ కెపాసిటీ 20 టీఎంసీలు. రెండవది మిడ్ మానేర్ కెపాసిటీ 25 టీఎంసీలు, మునిగిన గ్రామాలు 18, ఇండ్లు 16,594. 18 గ్రామాలు 16,594, కెపాసిటీ 25. మీరు మల్లన్న సాగర్కి వస్తే 2,717 కుటుంబాలు 50 టీఎంసీలు 10 లక్షల ఎకరాల ఆయకట్టు. అంటే చిన్న పాయింట్, చిన్న డౌట్ ఏంటంటే అండి, కొంతమంది నిపుణులు కానివ్వండి, లేకపోతే బీజేపీ అంటే రాజకీయ విమర్శ అనుకోవచ్చు, వైబిలిటీ ఉందా? ఎందుకంటే 1.5 టీఎంసీస్ నుంచి 50 టీఎంసీస్ దీన్ని పెంచడం అనేది అక్కడ వైబులా కదా ప్రాజెక్ట్ అనే డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇది మేము డిజైన్ చేసింది కాదు కదా. వ్యాప్కోస్ అని ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఈరోజు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కేంద్ర మంత్రి ఉమాభారతి కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్ వాళ్ళు మొత్తం డిపిఆర్ తయారు చేసి దీని వాళ్ళు ఇచ్చిన రిపోర్టును ఇలా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇది ఎక్స్వైట్ చేసింది కాదు, మన ఇంజనీర్లు చెప్పిన దాన్ని వ్యాప్కోస్కి ఇచ్చి వ్యాప్కోస్ తోని డిజైన్ తీసుకొని గవర్నమెంట్ ఈస్ డూయింగ్. ఇవాళ ఆలోచించాల్సింది ఏంటండి, గోదావరిలో నదీ ప్రవాహం ఎప్పుడు ఉండదు. ఇప్పుడు బాగా ఉన్నా రేపు రాబోయే ఇంకో 50 ఏళ్ల తర్వాత, ఇంకో 30 ఏళ్ల తర్వాత పై రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టినా వర్షపాతం తగ్గినా అప్పుడు ఎన్ని రోజులు గోదావరిలో వరద ఉంటుంది?
వరద ఉన్నప్పుడు నీళ్లను తెచ్చి మన దగ్గర రిజర్వాయర్ లో పెట్టుకుంటే 2 పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. నీకు వరద లేనప్పుడు ఇప్పుడు వీళ్ళు పెట్టింది ఏముంది, పంపులు నడిస్తేనే నీళ్లు బారాలి. ఇది మేం చెప్పలేదు, సిడబ్ల్యూసీ చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి ప్రణహిత చేవల్ల ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపితే నువ్వు 16 లక్షల ఎకరాలు బారే దాంట్లో ఈ రిజర్వాయర్లు సరిపోవు, ఈ రకంగా ఈ నీళ్లు పారయి, ఇదంతా బోగసు, రిజర్వాయర్ల కెపాసిటీ పెంచుకోండి అని కేంద్ర జలవనరుల సంఘం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. సో ఈ రోజు ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచించి తెలంగాణ సోయితోని తెలంగాణ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రేపు ఇది ఒక మెదక్ జిల్లాకే కాదు, నిజామాబాద్ జిల్లా, నల్లగొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా 4 జిల్లాలను సస్యశ్యామలం చేసే ప్రాంతం. ముఖ్యంగా అన్నిటికంటే ఎక్కువ కరువుతో అల్లాడుతూ ఈ రాష్ట్రంలో అత్యధిక రైతు ఆత్మహత్యలు జరిగినటువంటి ప్రాంతానికి నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు మల్లన్న సాగర్ ప్రాజెక్టు. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఒక 6 నెలల క్రితం, ఒక సంవత్సరం క్రితం ఇదే ప్రతిపక్షాలు గజ్వేల్కో, సిద్దిపేటకో, దుబ్బాకు పోయి ఇక్కడే రైతు ఆత్మహత్యలు ఎక్కువైతున్నాయి, ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఎక్కువ చనిపోతున్నారు అని ఆ రోజు రాజకీయం చేశారు. ఎందుకు చనిపోతున్నారండి? 9 గంటల కరెంట్ ఇచ్చినాం, విత్తనాలు ఇచ్చినాం, ఎరువులు ఇచ్చినాం, మార్కెటింగ్ సపోర్ట్ ఇచ్చినాం, అయినా ఎందుకు చనిపోతున్నారు? సాగునీరు లేదు. ఎన్నిచ్చినా రైతుకు కావాల్సింది సాగునీరు. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే 56 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో 1 ఎకరానికి నీళ్లు ఇవ్వండి, 1 ప్రాజెక్టు కట్టని జిల్లా మెదక్ జిల్లా. మీరు గుర్తు తెచ్చుకోండి, ఏ జిల్లా కన్నా పోండి చిన్నదో పెద్దదో కట్టినరు, మెదక్ జిల్లాను పూర్తిగా విస్మరించి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు. అందువల్లనే భూగర్భ జలాలు ఇంకిపోయి రైతులకు తడిసిమొప్పడయి బోర్లు వేసి అప్పుల పాలై రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ రైతులకు మనం ఇవ్వగలిగే ఏదైనా ఒకటి ఉంది అంటే అది సాగునీరు. సాగునీరు ఇవ్వకుండా రైతు సమస్యల్ని పరిష్కారం చేస్తాము, రైతు ఆత్మహత్యల్ని ఆపుతామని ఎవరైనా మాట్లాడితే అది ఊకదంపుడు ఉపన్యాసం అవుతుంది తప్ప నిజంగా రైతుకు మనం చేయగలిగే మేలు, రైతు ఆత్మహత్యలు ఆపాలంటే ప్రభుత్వం ముందున్నది ఒక్కటే సాగునీరు. అదే మన ముఖ్యమంత్రి గారి లక్ష్యం. 1 కోటి ఎకరాల మాగానిగా తెలంగాణ కావాలి. ప్రతి నియోజకవర్గానికి యాన్ అండ్ యావరేజ్ గా 1 లక్ష ఎకరాలు నీళ్లు ఇవ్వగలిగితే తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఆగుతాయి. 2 అంశాలు మంత్రి గారు. ఒకటి, హరీష్ రావు కన్విన్స్ చేయడంలో దట్ట, రైతులను కానివ్వండి లేకపోతే ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి. కానీ మల్లన్న సాగర్ విషయంలో కొంత వివాదం రావడం అంటే రైతులను కన్విన్స్ చేయలేకపోయారా ముందుగా? పాయింట్ నెంబర్ 2, ముఖ్యమంత్రి ఈ విషయం మీద కొంచెం లేట్ గా స్పందించారా? ఇవాళంటే భూసేకరణ చట్టం ప్రకారం కానీ లేకపోతే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 123 ప్రకారం కానీ రైతులు ఏది కోరుకుంటే ఆ పరిహారం ఇస్తామనే విషయం కొంచెం లేట్ గా రెస్పాండ్ అయ్యారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ 2 అంశాలు. మొదటి అంశం, ఇదే ఏటిగడ్డ కిష్టాపూర్కి చెందిన రైతుల్ని దాదాపు 100 మందిని, మా పక్కనే ఉంటది సిద్దిపేటని అనుకోని, సిద్దిపేటకు పిలిచి ఆ ఊరు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కోఆపరేటివ్ చైర్మన్లు, రైతులు, యువత ఒక 100 మందిని పిలిచి దాదాపు 3 గంటలు మాట్లాడి అక్కడ స్థానిక ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారు, మా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరం సిద్దిపేటలోనే కూర్చొని మీడియా సమక్షంలో మాట్లాడి అన్ని విషయాలు కూడా చర్చించిన తర్వాత వారు 5,85,000కు ఒప్పుకొని చప్పట్లు కొట్టి నాకు అభినందనలు చెప్పి ధన్యవాదాలు చెప్పి నా దగ్గర నుంచి వెళ్ళడం జరిగింది. ఇది నేను ఒక్కటి మాట్లాడింది కాదు, అందరి ముందు సిద్దిపేటలో R&B గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యే గారు, ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓలు మొత్తం అందరి సమక్షంలో మాట్లాడారు. 100 మంది వచ్చినారు ఆ రోజు. ముఖ్యులందరూ అన్ని వర్గాల ప్రతినిధులు వచ్చి మాట్లాడి ఒప్పుకొని వెళ్ళిన తర్వాత వీళ్ళు రాజకీయ పార్టీలు అక్కడ చేరి ప్రజల్ని రెచ్చగొట్టి ఇంకా డబ్బు ఇస్తుందని లేనిపోని అపోహలు సృష్టించి పాపం రైతుల్ని ఈ రోజు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇప్పుడు అసలు బేసిక్ గా మీరు ఒకటి గమనించండి, మొదటి నుంచి కూడా మీరు గమనిస్తే ఏం కావాలనో స్పష్టత లేదు. ఇప్పుడు మొదలేమన్నారు, ఫస్ట్ నాతో మాట్లాడినప్పుడు వాళ్ళు మా ఊరు పేరు ఉండాలి, మాకు సెంటిమెంట్, మా ఊరు పేరు పోతే ఎట్లా, ఇన్నేళ్ళు నుంచి అన్నాం. నో డౌట్, అబ్సల్యూట్లీ మీ ఊరు పేరు ఉంటుంది, మీకు ఇళ్ల స్థలాలు ఇస్తాము, అన్ని డెవలప్మెంట్ చేస్తాము, హౌస్ సైట్స్ ఇస్తాము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము, మీ స్కూల్ ఉంటుంది, మీ గుడి ఉంటుంది, మీ బడి ఉంటుంది, అన్ని వసతులతో మీ గ్రామం యథావిధిగా ఉంటుంది అని వారికి మేము క్లారిటీ. భూమి అనేది ఒకటి లేదా ఆ పాయింట్ లో మేము చెప్తా, అది కూడా చెప్తా, క్లారిటీ ఇచ్చినాం. నెంబర్ 1. తర్వాత ఏమన్నారంటే మాకు 123 జీవో వద్దు, 2013 యాక్ట్ కావాలి అన్నారు. ముఖ్యమంత్రి గారు ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చింది, కానీ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ మేరకు ముఖ్యమంత్రి గారు నాకు 10 రోజుల క్రితమే చెప్పారు. నేను 10 రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఆల్రెడీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనే స్పష్టత నేను ఇచ్చాను. 123 జీవో అనేది కేవలం రైతు ప్రభుత్వం ఇద్దరు ఒప్పుకుంటే జరిగేది 123. 2013 అంటే రైతు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రభుత్వ అవసరాల కోసం ప్రభుత్వం బలవంతంగానైనా భూమి తీసుకునేటువంటి అవకాశం ఉండేది 2013 భూసేకరణ చట్టం.
అసలు 123 ఎక్కడి నుంచి వచ్చింది, 123 జీవో అంటే ఏంటి, ఇది ఎందుకు వచ్చింది అనేది కూడా మీకు ఈ రోజు మీ ద్వారా నేను అందరికీ కూడా స్పష్టత ఇవ్వాలనుకున్నాను. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి భూసేకరణ చట్టంలో ఒక చోట స్పష్టంగా ఏం చెప్పినారంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా తన ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇంతకంటే మెరుగైన నష్టపరిహారం ఇవ్వాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తన సొంత చట్టాలను చేసుకునే అవకాశాన్ని, వెసులుబాటుని 2013 భూసేకరణ చట్టం కల్పిస్తుంది. సో దాని ప్రకారంగా లా డిపార్ట్మెంట్ తోని, అడ్వకేట్ జనరల్ తోని అందరితో కూడా చర్చించిన తర్వాతనే 123 జీవో తెచ్చినాం. 123 జీవో అంటే మేము ఈరోజు అక్కడ ఉండే రిజిస్ట్రేషన్ వాల్యూ ఏటిగడ్డ కిష్టాపూర్లో 60,000, 70,000 రూపాయలు ఉంది. 60,000కు 3 అంతలంటే 1,80,000 రూపాయలు వస్తుంది. కానీ ఈ రోజు ప్రభుత్వం 5,85,000 నిర్ణయించి దానికి అదనంగా బావి, బోరు, మోటారు, పైపు అలాంటిది ఉంటే ఆ డబ్బు కూడా ఇస్తాము. యావరేజ్ గా 6.5-7 లక్షల రూపాయలు ఒక ఎకరాకు అన్ని కలుపుకుని. సో మేము ఈ డబ్బు కూడా రైతు గతంలో భూసేకరణ చట్టం ఎట్లుండేది, నేను ఇందాక చెప్పిన కదండి, పులిచింతల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ లో 1,50,000 హయ్యర్, లోయర్ 1,00,000 ఇంకా తిరుగుతున్నారు డబ్బుల కోసం. ఈ రోజు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. మన దామోదర్ రాయ నరసింహ గారి కాన్స్టిట్యూన్సీ సింగూరు 30 ఏళ్ల క్రితం కట్టినారు. ఈ రోజుకు డబ్బుల కోసం పాపం తండ్రి చనిపోతే కొడుకులు తిరుగుతున్నారు. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు తండ్రులు చనిపోతే పిల్లలు తిరుగుతున్నారు కోర్టుల చుట్టూ. ఇక్కడ కోర్టు లేదు, లీడరు లేడు, బ్రోకరు లేడు. డైరెక్ట్ గా 15 రోజుల్లోగా నోటిఫికేషన్ ఇచ్చి ప్రభుత్వం ఊర్లోకి వెళ్లి ఈ చేతితో రిజిస్ట్రేషన్, ఆ చేతితో రైతుల చేతిలో చెక్కు పెట్టే ఒక వెసులుబాటు, సింప్లిఫైడ్ ప్రొసీజర్. డబుల్ బెడ్రూమ్ ప్రామిస్ కూడా ఉందా? ఉంది. ఊర్లు మునిగే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్. సో ఎంత సింప్లిఫైడ్ అంటే ఎక్కడ నష్టపో, ఏ రకంగా చూసుకున్నా మరి బెనిఫిట్ అయ్యేదే కదా, మాక్సిమం బెనిఫిట్. అందుకే కదా గవర్నమెంట్ ఈస్ ఫ్రీ. ఇప్పుడు అల్టిమేట్ గా మేము మా జిల్లా, మా ప్రజలు నష్టపోవద్దని మేము దండాడుతున్నాం తప్ప 2013 చేస్తే ఏమైతే తెలుసా, 2013 చేస్తే ఏమైతుంది, రైతు తీసుకోకుండా రైతు పేరు మీద కోర్టులో డిపాజిట్ చేస్తాం 1,80,000, భూమి తీసుకుంటాం, ప్రాజెక్టు పని నడుస్తూనే ఉంటది. తర్వాత బాధపడతారు, మా వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడతారు. ఆ పరిస్థితి వాళ్ళకు రావద్దు అనే ఒక ఆతృతతో, ప్రేమతో మేము తనలాడుతున్నామే తప్ప ఇంకోటి ఏం లేదు. ఎలా వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారండి, మరి పోలవరం కట్టి 7 మండలాలు ముడితే ఎందుకు మాట్లాడారు? పులిచింతల కట్టి 1 ఎకరానికి తెలంగాణకు నీళ్లు రాకపోతే కానీ మంత్రి గారు కోదండరాం ఒక వ్యాఖ్య చేశారు. అసలు డిపిఆర్ దీని మీద రెడీ అయిందా? రెడీ అయితే మరి బహిరంగ దాన్ని పెట్టాలని డిమాండ్ చేయడం. ఎవరికైనా డిపిఆర్ లేకుండా అసలు ప్రాజెక్ట్ ఉంటుందా? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే మాకు అవసరం అండి. మేము గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్, గవర్నమెంట్ ఫర్ ద పీపుల్. డెఫినెట్ గా అన్ని ఆలోచించి మేము చేస్తాం. నేను చెప్తున్నా, వ్యాప్కో సంస్థ ఇచ్చిన డిపిఆర్ ఆధారంగానే ముందుకు పోయమని చెప్తాం. డిపిఆర్ కూడా ఎవరో XYZ చేయలే, కేంద్ర మంత్రి ఉమాభారతి గారి నేతృత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్ చేసినటువంటి డిపిఆర్ అని చెప్తున్నాను నేను. మన ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా చెప్తున్నాను. కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కృష్ణా బోర్డు పరిధి నిర్వహణకు సంబంధించి ఆంధ్ర ప్రభుత్వంతో ఉన్న పంచాయతీ తేలే అవకాశం కనిపిస్తోందా? అలాగే ప్రాజెక్టుల రీడిజైనింగ్ వెనకాల ప్రతిపక్షాలు చేస్తున్న కుంభకోణాల ఆరోపణల వెనక ఏం దాగుంది? ఈ విషయాలు మంత్రి గారితో మాట్లాడి తెలుసుకుందాం. చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ లైవ్ షో విత్ మినిస్టర్ హరీష్ రావు గారు. మలాన సాగర్ గురించి వివాదం ఎందుకు వస్తుందనే అంశం మీద మాట్లాడుతున్నాం. మన మంత్రి గారు, ఒకటి సాగునీటి మంత్రిగా మీరు మెదక్ జిల్లా, సరే ముఖ్యమంత్రి గారు కూడా మరి అదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం, కొంత ప్రసంగం మీరు కొంచెం ఎక్కువ ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ అంశం మీద. అంటే 2 రకాలు, మెదక్ జిల్లా ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు కదా. ఎందుకంటే మెదక్ జిల్లా అనేది ఇలా సాగునీటి మంత్రిగా నేను ఉండడము, ముఖ్యమంత్రిగా మెదక్ జిల్లాలో ఉండడం వల్లనే ఈ ప్రాజెక్టు మెదక్ జిల్లాకు దక్కింది. 56 సంవత్సరాల్లో కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా 1 ఎకరాకు కూడా మెదక్ జిల్లాలో నీళ్ళు ఇవ్వలేదు. కనీసం భారీ ప్రాజెక్ట్ ఇచ్చిపెట్టండి, మధ్య తరహా ప్రాజెక్టు కూడా కట్టలేదు. అసలు రాష్ట్రంలో 23 జిల్లాలు ఉన్నప్పటి పాత ఆంధ్రప్రదేశ్ లో కూడా అతి తక్కువ సాగునీటి సౌకర్యం ఉన్న, అసలు నీళ్లు ఉన్న జిల్లా ఏకైక జిల్లా మెదక్ జిల్లా. ఇలా మెదక్ జిల్లాలో సరే మీరు అన్నట్టు 4 గ్రామాల్లో మేము డెఫినెట్ గా సార్ట్అవుట్ చేసుకుంటాం. కానీ మరి మెదక్ జిల్లాలో ఉండే మిగతా 1100-1200 గ్రామాల ప్రజలు ఎవరైతే ఈ నీళ్లు లబ్ధి పొందబోతున్నారో వాళ్ళందరూ గర్వపడుతున్నారు. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఉండడం వల్లనే మలానా సాగర్ వచ్చింది, మా బాధలు పోతాయి, మాకు గోదావరి నీళ్లు వస్తే మా రైతు ఆత్మహత్యలు ఉండవు, ఆకుపచ్చ మెదక్ జిల్లా తయారైతుందని ఆ ప్రజలందరూ కూడా ఎంతో ఆశపడుతున్నారు. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు చేస్తున్న దాన్ని కూడా వాళ్ళు డెఫినెట్ గా తెలుగుదేశం 48 గంటల దీక్ష దిగితే మద్దతు కూడా వస్తున్నట్టుంది రైతుల నుంచి. ఎక్కడ మద్దతు అండి? హైదరాబాద్ నుంచి మనుషులను తీసుకొని పోయి సెంటిమెంట్ తో ఆడుకుంటున్నారు. ఇప్పుడు డెఫినెట్ గా గ్రామం మునిగిపోయేటప్పుడు కొంత బాధ ఉంటుంది. దాన్ని ఆసరా చేసుకొని రైతులను అడ్డం పెట్టుకొని మొసలి కన్నీరు గార్చి రాజకీయం. ఇప్పుడు ఇంకోటి జరుగుతుందండి ప్రతిపక్షాలది. మీరు కూడా నా దయచేసి మీరు అప్పుడప్పుడు చిన్న అదేస్తుంటారు, మీరు ఏదో నైట్ లా జోక్ కామెడీ ఏదో వేస్తుంటారు, అందులో ఒకటి వేయాలి మీరు. నేను వేయాలంటే ప్రజలకు కూడా తెలవాల్సిన అవసరం ఉంది.
నేను ఐ వాజ్ అబ్జర్వింగ్ యాజ్ ఎ మినిస్టర్. ఓకే. ముందు దశలో కాంగ్రెస్ పార్టీ పోయింది, 20 లక్షలకు ఎకరం ఇయ్యాలి అని అన్నారు. తెల్లారి తెలుగుదేశం వాళ్ళు పోయింది, 30 లక్షలకు ఎకరం ఇయ్యాలి అన్నారు. మళ్ళీ తెల్లారి నేను ఐ వాజ్ అబ్జర్వింగ్ ఇన్ ద టీవీ, తమిళ వీరభద్రం సిపిఎం పార్టీ పోయింది, 40 లక్షలు ఇవ్వాలి ఎకరానికి మల్లన్న సాగర్ అంటే వాళ్ళు 20 అడిగితే ఈయన 30, ఈయన 30 అడిగితే నేను 40, ఎక్కువ అడగాలి. ఇప్పుడు అది కూడా అట్లే ఉంది. 48 గంటల దీక్ష అని తెలుగుదేశం వాళ్ళు అనగానే నేను 72 గంటల దీక్ష చేస్తా అని వి హనుమంతరావు. ఇట్ హెస్ బికమ్ ఎ జోక్. అంటే వీళ్ళు పూర్తిగా సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకొని ప్రజలతో ఆడుకొని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజంగా చాలా దురదృష్టకరం. ఇది మంచిదైతే కాదు రాష్ట్రానికి. ఇక కృష్ణా బోర్డు వ్యవహారం ఏంటి మంత్రి గారు? దాని పరిధి నిర్వహణకు సంబంధించి సరే రోజు ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం. మన 3 రోజుల చర్చల్లో కూడా ఒక ముందడుగు ఏంటంటే సరే మాజీ చైర్మన్ నేతృత్వంలో సీనియర్ సభ్యులతో కమిటీ. అసలు ఎందుకు వివాదం అంటే 2 రాష్ట్రాలు సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకోవాల్సిన సమస్యలు కేంద్రం దగ్గర పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఏదైనా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని రాష్ట్రాలతో పొరుగు రాష్ట్రాలతో బాగుండాలనేటువంటి ఒక కొత్త దాంతో మేము ముందుకు పోతా ఉన్నాం. మీరు చూస్తే 7 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మన ఆంధ్రప్రదేశ్లో, పక్కన మహారాష్ట్రలో, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ఉండి కూడా కనీసంగా మన ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులో తమ్మిడిహట్టి బ్యారేజ్కు స్థలాన్ని ఫైనల్ చేయలేదు, అగ్రిమెంట్ చేయలేదు, అగ్రిమెంట్ కూడా చేయలేదు కనీసం. వాళ్ళు 7 సంవత్సరాలు 3 చోట్ల కాంగ్రెస్ ఉండి, కానీ ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క తమ్మిడిహట్టి కాదు. దాని మీద విమర్శిస్తున్నారు మమ్మల్ని. చెనాకా కొరాట 148కి మీరు అగ్రిమెంట్ చేసుకొచ్చారు, 152 వివాదం వల్ల అప్పుడు అగ్రిమెంట్ అవ్వలేదని మంచి మాట చెప్పినారు. మరి మీరు ఎందుకు చేయలేదండి 152కు? మీరు 7 సంవత్సరాల విలువైన సమయాన్ని వృధా చేసినారు. ఇంకో 7 ఏళ్ళు వృధా చేసుకుందామా? ఒక మాట. రెండోది, అసలు పక్క రాష్ట్రం ఒప్పుకోకుండా, ఆ రాష్ట్రంలో ముంపు లేకుండా మీరు ప్రాజెక్టు గాలి కడతారా? అల్టిమేట్ ప్రాజెక్టు కట్టాలనా, కాలయాపన చేయాలనా? 7 సంవత్సరాలు ఢిల్లీలో, మహారాష్ట్రలో, ఏపీలో కాంగ్రెస్ ఉండి చేయలేదు. మీరు 7 ఏళ్ళు పొడగొట్టిండ్రు. 2007లో ప్రాణహిత చేవేళ జీవో ఇచ్చిండ్రు. 2014 దాకా మీరే ఉన్నారు. వీ హావ్ లాస్ట్ 7 years. 7 సంవత్సరాల్లో ఎన్ని రైతుల విలువైన ప్రాణాలు పోయినాయి? అంటే మేము అంటే వాళ్ళు మాట్లాడేది ఎట్లుందంటే మేమేదో కాంగ్రెస్ పార్టీ 152 చేసుకొస్తే టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి 148 తగ్గించినట్టు ప్రచారం చేస్తారు. గోబల్స్ మీరు చేసుకొచ్చిండ్రా? అప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి చౌహాన్ గారు మన కిరణ్ కుమార్ రెడ్డికి లెటర్ రాసిండు. అసలు అగ్రిమెంట్ కాలే, లెవెల్ డిసైడ్ కాలే, మీరు ఎట్లా ప్రాజెక్ట్ కడతారు, మీరు పెట్టే 100,000 కోట్ల రూపాయల డబ్బు వృధా అవుతుంది, జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మనకు లెటర్ రాసిండు. అంటే దట్ ఇండికేట్స్ ద కాంగ్రెస్ ఫెయిల్యూర్. ఆ రోజు తెలంగాణ వాళ్ళ ఇరిగేషన్ మంత్రి ఉండి మరి ఏమాత్రం పట్టి, నేను ఇవాళ మహారాష్ట్రకి ఎన్నిసార్లు పోయినండి? 10 సార్లు పోయినా. ఎంత జాగ్రత్తగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి సహృద్భావ వాతావరణంలో ఈ రోజు 3 బ్యారేజీలకు తీసుకొచ్చిన. మీరు ఒక్కటి చేయలేదు. మేము 40 ఏండ్ల కల అయిన ఆదిలాబాద్ ప్రజల కళ లోయర్ పెనుగంగను సాధించడం, పనులు ప్రారంభించడం. ఆల్రెడీ పనులు స్టార్ట్ అయినాయి. లోయర్ పెనుగంగ, తమ్మిడి హట్టికి ఒప్పించినాం, ఇవాళ మేడిగడ్డకు ఒప్పించినాం. ఇవాళ తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి ఉత్తర తెలంగాణకు జీవన రేఖ అవసరమైతే రేపు దక్షిణ తెలంగాణ కృష్ణాలో నీళ్లు తగ్గితే ఇక్కడి నుంచి నీళ్లు తీసుకుపోయి తెలంగాణకు ఒక లైఫ్ లైనే కాళేశ్వరం ప్రాజెక్టు. అది ముఖ్యమంత్రి గారి కళ, అది ముఖ్యమంత్రి గారి ప్రయత్నం. ముఖ్యమంత్రి గారు ఇలా దూరదృష్టితో ఆలోచించడం వల్ల అది సాధ్యమైంది తప్ప కాంగ్రెస్లో లెక్క మీడియా కవరేజ్ కో చీటికి మాటికి మహారాష్ట్రతో గిల్లీ పంచాయతీలు పెట్టుకుంటే ఇంకా 10 ఏళ్ళైనా ప్రాజెక్టు కాకపోవు. తెలంగాణ సస్యశ్యామలం. మీరు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశారు, అది సక్సెస్ చేసుకొచ్చారు. రేపు ముఖ్యమంత్రులు ఇద్దరు కలవబోతున్నారు. ఒకటే మంత్రి గారు. రెండోది కర్ణాటకతో వెళ్లారు. అక్కడ కూడా మనకి ప్రయోజనాలు ఏం కావాలి, తెలంగాణ రాష్ట్రం అసలు ఎప్పుడన్నా చరిత్రలో నీళ్లు రాలేదండి. కర్ణాటకకు పోయి ఒక టీఎంసీ నీళ్లు తెచ్చి మహబూబ్ నగర్ ప్రజలకు త్రాగునీరు ఇచ్చినాం. ఎగ్జాక్ట్లీ నేను అదే రాబోతున్నా. 2 రాష్ట్రాలతో బాగున్న మేము అర్థం చేసుకోవాల్సింది సమస్య తెలంగాణతో కాదు, సమస్య ఆంధ్రప్రదేశ్ తో. తెలంగాణ మహారాష్ట్రతో బాగుండగలిగినప్పుడు, కర్ణాటకతో ఉన్నప్పుడు ఏపీతో ఎందుకు ఉండలేకపోతుంది? మేము ఎంత ప్రయత్నం చేసినా ముఖ్యమంత్రి గారు వాళ్ళ క్యాపిటల్ కట్టుకుంటే పోయి మేము దీవించి వచ్చినామండి. తుఫాన్ వస్తే విశాఖపట్నంకు మేము కరెంటు పోల్లు, ట్రాన్స్ఫార్మర్లు పంపినామండి. ఎప్పుడైనా వీఆర్ వెరీ పాజిటివ్. కానీ వాళ్ళు రాత్రికి రాత్రి 7 మండలాలు గుంజుకుంటారు, లోయర్ సీలేరు గుంజుకుంటారు, కరెంట్ రాకపోతే ఇయ్యరు, కృష్ణా బోర్డు వివాదం తలెత్తారు. మేము ఉమ్మడి అది ఎక్కడ ఉందండి చట్టంలో? రాత్రి తెలంగాణ కన్సర్న్ లేకుండా, తెలంగాణ పట్టించుకోకుండా అసలు భద్రాచలం పక్కకు కూడా తీసుకున్నారు. ఇంకోటి నిన్న చూడండి, ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే
పాలమూరు ఎత్తిపోతల పథకం దిండికి ఆ రోజే జీవో వచ్చింది. ఆ రోజేమో చంద్రబాబు నాయుడు దాన్ని వ్యతిరేకిస్తూ ఎట్లా లెటర్ రాస్తారు? దాని మీద చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే అప్పుడు జీవో జారీ చేసింది ప్రాజెక్టులు అనుమతులు ఇస్తున్నా లేకపోతే సర్వే కోసమా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. 2007 2013లో వచ్చిన జీవోలకి పాలమూరు రంగారెడ్డి దిండి విషయం చాలా స్పష్టం. 2007 అంటే 7 ఏళ్ల కింద కదా, చంద్రబాబు ఇక్కడనే ఉన్నాడు కదా ప్రతిపక్ష నాయకుడు. 7 ఏళ్ల కింద దిండి ఎత్తిపోతల పథకం ద్వారా ఇగో ఇన్ని ఎకరాలకు నీళ్లు ఇస్తాము, ఈ ప్రాంతానికి నీళ్లు ఇస్తాము, డిపిఆర్ తయారు చేసి ముందుకు బొమ్మని చెప్పాను. పాలమూరుకు కూడా జీవో ఇచ్చాను. నిజంగానే అది మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ రోజు ఎందుకు వ్యతిరేకించలేదు చంద్రబాబు నాయుడు గానీ తెలుగుదేశం పార్టీ గానీ? ఈ రోజు ఎట్లా వ్యతిరేకిస్తారండి? అంటే మీ ఉద్దేశం ఏంటి? యు వాంట్ టు అపోజ్? ఇవాళ మేము కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నాం, అది ఏంటంటే సముద్రంలో నీళ్లు పోతున్నాయి. నిన్న ఇంత కరువులో 1000 టీఎంసీలు పోతుంటే నీళ్లు సముద్రంలో పోయినా పర్వాలేదు కానీ తెలంగాణలో ప్రాజెక్టు కట్టుకోవాలి. అసలు కాళేశ్వరం అనవసరమైన ప్రాజెక్ట్ అని కూడా మాట్లాడుతున్నారు. ఎవరు? ఇంకెవరు? మీరు చెప్పే ప్రతిపక్షాలే. ప్రతిపక్షాలు ఏం మాట్లాడితే జనం వాళ్ళని తరిమి కొడతారు. కాళేశ్వరం వద్దంటే, మనకు ప్రాజెక్టులు వద్దంటే, గోదావరి నీళ్లు వద్దంటే జనం వీళ్ళని మొన్ననే చూసింది కదనే. పాలేరులు ఇవే మాటలు మాట్లాడింది కదా, పాలేరులు అదే మాట్లాడినారు, హైదరాబాద్ లో అదే మాట్లాడినారు, ఖమ్మంలో మాట్లాడినారు, నారాయణఖేడ్లో మాట్లాడినారు. డిపాజిట్కి వెళ్ళంతనే వాళ్ళవి ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ మీరు ఎంత సమయం వృధా చేసిండ్రండి. మీరు దేవాదుల ప్రాజెక్టు ఉదాహరణ చెప్తారు. 14 ఏళ్ల కింద 2001లో 15 ఏళ్ల కింద దేవాదుల స్టార్ట్ అయితే మీరు 2001 నుంచి 2014 14 ఇయర్స్ మీరు అధికారంలో ఉండి ఇచ్చిన నీళ్ళు ఎంత? 50,000 ఎకరాలు. 5,70,000 ఎకరాలకు నీళ్లు బారాల్సిన దేవాదులలో ఒక 5 టీఎంసీల రిజర్వాయర్ లేదు, 3 లేదు, 2 లేదు, 2 టీఎంసీల రిజర్వాయర్ కట్టలేదు. నీళ్ళు ఎందుకు పడతాయి? ఎక్కడికి వెళ్ళి పడతాయి? ఇలా కల్వకుర్తి 3,70,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సిన కల్వకుర్తిలో 3 టీఎంసీల రిజర్వాయర్ కట్టలేదు. అంటే పూర్తిగా అనాలోచితంగా తెలంగాణకు నీళ్లు రావద్దని, తెలంగాణ బతకొద్దని ఒక కుట్రపూరితంగా ఆ కట్టిన ప్రాజెక్టులను కూడా ఆ రకంగా కట్టడం వల్ల తెలంగాణ ప్రాంతానికి అందుకే పట్టుకోలేదు. ముఖ్యమంత్రులకు దాసోహం అయిపోయిన వాళ్ళు ఏం చెప్తే అది చేసిండ్రు. ఇలా వాళ్ళే మాట్లాడుతున్నారు దేవాదులలో ఒక రిజర్వాయర్ కట్టాలి, కల్వకుర్తిలో రిజర్వాయర్లు కట్టాలి. మరి ఆ రోజు ఎందుకు కట్టలే? ఆ రోజు ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఎందుకు పెట్టలే? ఇవాళ అదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచించింది కనుకనే, దాన్ని గుర్తించింది కనుకనే ఇవాళ మేడిగడ్డ లాంటి పెద్ద రిజర్వాయర్ కట్టుకుంటే భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితుల్లో తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి. రేపు ఎలాంటి కరువు పరిస్థితులు వచ్చినా, వర్షపాతం తగ్గినా, ఎటువంటి రోజుల్లోనైనా తెలంగాణ బతకాలి, తెలంగాణ ఆకుపచ్చగా ఉండాలంటే ఇలాంటి రిజర్వాయర్లు ఉండాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి. మంత్రి గారు, బ్యాక్ టు కృష్ణా బోర్డు. సరే, మీరు వ్యాఖ్యలు చేసిన, ఏపీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ వ్యాఖ్యలు చేసిన, అంటే వితండవాదం లేకపోతే మొండి వైఖరి, నిరంకుశత్వం ఈ స్థాయికి వెళ్ళిపోయే మాటలు, ఎట్లా దీనికి సొల్యూషన్ ఎట్లా వస్తుంది? రిపోర్ట్ ఏ విధంగా రావచ్చని మీరు అనుకుంటున్నారు? అసలు బేసిక్ గా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రాజెక్టులన్నీ కృష్ణా బోర్డు పరిధిలో ఉండాలని కోరుకుంటుంది. వీఆర్ ద ఫస్ట్ గవర్నమెంట్. అయితే చట్టంలో ఏముందంటే కృష్ణా బోర్డు ఈజ్ ఓన్లీ ఏ రెగ్యులేటరీ అథారిటీ. మనము ఏ ప్రాజెక్టుకి ఎన్ని నీళ్ళని నిర్ణయిస్తే దాన్ని అమలు చేసే బాధ్యత మాత్రమే బోర్డుకున్నది. ఆ నిర్ణయించాల్సింది ఎవరు? ట్రిబ్యునల్ నిర్ణయించాలి. ఆ బచావత్ ట్రిబ్యునల్ ఇప్పుడు హియరింగ్స్ నడుస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే నేను కేంద్ర ప్రభుత్వాన్ని మొన్న జరిగిన NWDA మీటింగ్ లో కూడా అడిగిన, మీరు దయచేసి ఆ ట్రిబ్యునల్ ను ఆదేశించి ఒక 3 నెలల్లో 6 నెలల్లో పెట్టి వీక్లీ హియరింగ్స్ పెట్టి, అది 3 నెలలకు 2 నెలలకు పెట్టొద్దు. తొందరగా అవార్డు పాస్ చేస్తే ఏమైందంటే ఇష్యూ క్లోజ్ అవుతుంది వన్స్ ఫర్ ఆల్. అప్పుడు కృష్ణా బోర్డును మొత్తం ప్రాజెక్టులు, తెలంగాణలో ఉన్న మొత్తం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులు కృష్ణా బోర్డుకి ఇచ్చి వాళ్ళని రెగ్యులేట్ చేయమంటే వన్స్ ఫర్ ఆల్ దిస్ ఇష్యూ విల్ బి సాల్వ్. కానీ అవార్డు ఫైనలైజ్ అయ్యే వరకు కేంద్ర ప్రభుత్వం మానిటరింగ్ ఎట్లా మంత్రి గారు? ఇప్పుడు అవార్డు ఫైనలైజ్ అయ్యే వరకు సంవత్సరం ఎట్లా చేసినాము? గత సంవత్సరము తాత్కాలికమైన అరేంజ్మెంట్ చేసుకొని మనం లాస్ట్ బిఫోర్ ఇయర్ వర్షాలు బాగా పడ్డాయి కనుక అసలు ఇష్యూయే రాలేదు, బ్రహ్మాండంగా సాగిపోయింది. పోయిన సంవత్సరం తీవ్రమైన కరువు, 811 టీఎంసీలు రావాల్సినటువంటి కృష్ణాలో మనకు హార్డ్లీ 180-190 టీఎంసీ వచ్చింది. నీళ్లు తక్కువ వచ్చినాయి కనుకనే పంచాయతీ ఎక్కువైంది. ఇవాళ కరువు పరిస్థితుల్లో హైదరాబాద్ మంచినీళ్లు కృష్ణా మీద ఆధారపడ్డాయి. వీళ్ళేమో మాకు డెల్టాకు చెప్పేదేమో త్రాగునీరు, వాడుకునేదేమో సాగునీరు. ఆడ పంటలు వేస్తారు, మాకు తాగునీరు అని చెప్పేమో రిలీజ్ చేస్తారు, పండించేదేమో పంటలు. ఈడ మొత్తం హైదరాబాద్ నగరం, 1 కోటి జనాభా ఉన్న హైదరాబాద్ నగరం దాని మీద ఆధారపడ్డది. లెవెల్ డౌన్ అయితే పుట్టంగండి దగ్గర మన హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై పంపులు నడవై, నీళ్ళు వదలాలంటే ఆడ లెవెలే లేదు. హైదరాబాద్ నీళ్లు బంద్ అయితే ఏం కావాలి? ఇంత పెద్ద నగరం, మహానగరం. మీరు ఇక్కడనే ఉంటారు, మీరు ఉమ్మడి రాజధాని అంటారు, 10 ఏళ్ళు ఈయనే ఉంటామంటారు, మీరు ఇవే నీళ్లు తాగుతారు. హైదరాబాద్ నీళ్లు వద్దు కానీ మాకు రెండో పంటకు నీళ్లు వదలాలి, అది చెప్పేదేమో త్రాగునీరు, వాడుకునేదేమో సాగునీరు. సో అలాంటి 1-2 సందర్భాల్లో 3 రోజులు 4 రోజులు అటు ఇటు జరగవచ్చు. బికాస్ లెవెల్ హ్యాస్ టు బి మెయింటైన్ ఫర్ హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్. మరి లాస్ట్ బిఫోర్ ఇయర్ బ్రహ్మాండంగా పోయింది.
బహుశా ఈసారి మంచి వర్షాలు వస్తాయి అనుకుంటున్నారు కనుక ఈ 6 నెలల్లో 3 నెలల్లో 9 నెలల్లో కృష్ణా బోర్డు పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు తీసుకునేదాకా యథాస్థితిని కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం అంటుంది. ఒకటి. రెండవది, బచావత్ అవార్డు అనేది ఫోర్స్ లో ఉంది కనుక మీరు పట్టిసీమ ద్వారా నీళ్లు మళ్లిస్తున్నారు. పోలవరంకు జాతీయ ప్రాజెక్ట్ హోదా వచ్చింది. మనకి ఇలా బచావత్ అవార్డు ఏం చెప్పిందంటే ద మూమెంట్ పోలవరం గెట్స్ క్లియరెన్సెస్ ద అప్పర్ రైపేరియన్ స్టేట్స్ విల్ గెట్ ద రైట్ ఓవర్ ద కృష్ణా వాటర్. దాంట్లో అబోవ్ ఎన్ఎస్పీ అంటే మాకు 45 టీఎంసీలు రావాలి. మీరు అపార్ట్ ఫ్రమ్ పోలవరం మరో పట్టిసీమ ఇది సపరేట్ ప్రాజెక్టు, దీని కింద కూడా 80 మళ్లిస్తున్నామని గొప్పగా చెప్తున్నారు. పట్టిసీమని మీరు ఒప్పుకోవట్లేదు పోలవరం అంతర్భాగంగా? మేము ఒప్పుకోవడం కాదు, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలే. రాజ్యసభలో కేంద్ర మంత్రి గారు సమాధానం చెప్పినారు. క్వశ్చన్ అడిగితే పట్టిసీమ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్, దిస్ ఈజ్ ఎ సెపరేట్ ప్రాజెక్ట్, గోదావరి నుంచి మళ్లిస్తున్నాము అని చెప్పి కేంద్ర మంత్రి గారు చెప్తే నేను ఆ క్వశ్చన్ ను ఆన్సర్ ను కూడా కాపీ పెడుతూ కేంద్ర ప్రభుత్వానికి లెటర్ పెట్టినా. అది సపరేట్ ఇది సపరేట్, మరి దాంట్లో 45 దీంట్లో 45 మాకు 90 రావాలి, 299 టెంపరీ అరేంజ్మెంట్ కింద ఉన్నది, ప్లస్ 90 కలిపి మాకు 389 ఇవ్వండి అని చెప్పి నేను అడిగాను. దట్ ఈస్ అవర్ రైట్. సో కృష్ణా బోర్డు మొత్తం మీద తేలే వరకు ఈ వివాదం కొనసాగుతూనే ఉంటుందా? ఈ వివాదం కొనసాగే వరకు అప్పట్లో ఉద్యమ సమయంలో ఏదైతే కొంచెం మాటలు అటు దొరలేయో మళ్ళీ అట్లాంటి పరిస్థితి అక్కడక్కడ కనిపించట్లేదు. అది నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కూడా కోరుతున్నా, మీరు కూడా గమనించండి. మేము మహారాష్ట్రతో బాగుండగలిగినప్పుడు, కర్ణాటకతో బాగుండగలిగినప్పుడు ఆంధ్రప్రదేశ్తో ఎందుకుండలేము? తెలుగు వారిగా కలిసి ఉండాలనే కోరుకుంటున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ చీటికి మాటికి ఇవాళ మా కరూరు జిల్లా మహబూబ్ నగర్ కు పాలమూరు ప్రాజెక్ట్ కట్టుకుంటే దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం వ్యతిరేకించింది. ఫ్లోరైడ్ తో బాధపడుతున్న దిండి కోసం చిన్న ప్రాజెక్ట్ కట్టుకుంటే దాన్ని తెలుగుదేశం పార్టీ సుప్రీంకోర్టులో కేసేసి ఢిల్లీలో కంప్లైంట్ చేసి కృష్ణా బోర్డులో ఫిర్యాదు చేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. సముద్రంలో కలిసే కాళేశ్వరం నీళ్లతోనన్నా 4 ప్రాజెక్టులు కట్టుకుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మా నోటికాడ బుక్కని ఎత్తగొడతాం, అసలు మమ్మల్ని రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ప్రాజెక్టులు కట్టుకోనియమనే విధంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తే మరి ఈక్వల్ గా మేము కూడా రియాక్ట్ కావాల్సి వస్తుంది. అనుమతుల మేము ఎప్పటికైనా వీఆర్ అప్పర్ రైపేరియన్ స్టేట్. మీరు ఇదే రకంగా చేస్తే ఎవరు నష్టపోతారు? ఎవరు నష్టపోతారు? మంచిగా ఉంటే లాభపడేది ఆంధ్రప్రదేశ్. మేము ప్రేమతో ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా లివ్ అండ్ లెట్ లివ్. ఎలా అంటే మరి బెదిరిస్తున్నారు అంటున్నారు. నేనేం చేయాలి చెప్పండి? మేము ఉన్నది చెప్పిన మా కేసీఆర్ గారు ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు లివ్ అండ్ లెట్ లివ్ అంటారు, బతకండి బతికించండి అంటాడు. ఆయన ప్రేమ గల మనిషి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మమ్మల్ని బతకని, మేమే బతకాలి మీరు బతకొద్దని, సముద్రంలో కలిసి నీళ్ళు కూడా తెలంగాణ వాడుకోవద్దని కాళేశ్వరం మీద కోర్టుకుపోతారు, దీని మీద కోర్టుకుపోతారు. ఈ మమ్మల్ని మాటి మాటికి ఇబ్బంది పెడితే మేము ఏం చేయాలి చెప్పండి? ప్రస్తుతానికి ఎవరు గేట్లు క్లోజ్ చేసుకున్నారు ఏపీ తెలంగాణ ప్రభుత్వం. ఎట్లా క్లోజ్ చేసుకుంటారు? ఇలా శ్రీశైలము ఆంధ్రప్రదేశ్ కింద ఉన్నది, నాగార్జున సాగర్ తెలంగాణ కింద ఉన్నది. యథాస్థితి వాళ్ళు అడుగుతున్న కుడికాల నిర్వహణ ఇచ్చినా కూడా ఇబ్బంది అవుతుంది. ఎవరు భూభాగంలో ఎవరు పడితే వాళ్ళు గేట్లు ఎత్తే ఉంటుంది ఆ ప్రాజెక్టు. మేము ఎత్తేస్తాం, వాళ్ళు ఎత్తేస్తారు, నీళ్ళు అనిపోతే ప్రాజెక్ట్ ఖాళీ అవుతుంది. దట్ మస్ట్ బి ఏ సిస్టమ్. కృష్ణా బోర్డు ఏదైతే చెప్తుందో దాన్నే తెలంగాణ అమలు చేస్తుంది. కేఆర్ఎంబి కుడికాలోకి ఎన్ని వదులుమంటే అన్ని వదులుతాం, ఎడమకాలోకి ఎన్ని వదులుమంటే అన్ని వదులుతాం. దెర్ ఇస్ ఎ సిస్టమ్, దెర్ ఇస్ ఎ ప్రాసెస్, దెర్ ఇస్ ఎన్ అథారిటీ. ఆ అథారిటీ చెప్పినట్టు మేము గతంలో నడుచుకున్నాం, ఇప్పుడు కూడా నడుచుకుంటాం. అల్టిమేట్ గా కేఆర్ఎంబి పరిధిలోకి ప్రాజెక్టులన్నీ వెళ్లేదాకా కూడా మనం యథాస్థితిని కొనసాగించాలన్నదే మా ప్రిపరేషన్, మా యొక్క ఆలోచన. రైట్. వెరీ ఇంపార్టెంట్. పాలమూరు రంగారెడ్డి దీనికి సంబంధించి ప్రతిపక్షాలు కామెంట్లు కానివ్వండి, సరే ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, రీడిజైనింగ్, దాని వెనకాల కుంభకోణం, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత ధర్నాలు, దీక్షలు, ఈ వ్యవహారం గురించి చెప్పండి. 2 ఇష్యూలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్ని నాలుకలండి కాంగ్రెస్ పార్టీకి? పాలమూరు కట్టద్దని రఘువీరారెడ్డి గారు విజయవాడ బ్యారేజ్ కాడ దీక్ష చేస్తాడు. కాళేశ్వరం కట్టద్దని, కాళేశ్వరంకి అనుమతి ఇవ్వద్దని మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బొంబాయిలో ధర్నా చేస్తుంది. కాళేశ్వరం జల్లి కట్టాలని తెలంగాణ కాంగ్రెస్ ఇది ధర్నా. అంటే ఒక కాంగ్రెస్ కు 3 తలకాయలు, 3 నాలుకలు, 3 మాటలు. ఇక తెలుగుదేశం పార్టీ ఇక్కడనేమో మేము పాలమూరు వద్దన్నమా, మేము దిండి వద్దన్నమా అని తెలంగాణ తెలుగుదేశం అంటది. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు ఏమో విజయవాడలో ఏమంటాడు, ఖచ్చితంగా ఆపి తీరుతాం, మేము సుప్రీంకోర్టు పోయినాం, మేము కంప్లైంట్ చేసినాం అంటాడు. లెటర్ కూడా రిలీజ్ చేసిన చంద్రబాబు నాయుడు ఢిల్లీలో రాసిన లెటర్ కాపీ రిలీజ్ చేసిన. ప్రాజెక్టులు వెంటనే ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు రాసిన లేఖ నేను రాసిన. చంద్రబాబు వీళ్ళ నాయకుడే కదా, ఈ రోజు కూడా చంద్రబాబు అధ్యక్షుడే కదా. ఆయననేమో తెలంగాణలో కట్టద్దని ఆయన లెటర్ రాస్తాడు, వీళ్ళేమో కట్టాలని వీళ్ళు మాట్లాడతారు. ఏం చెప్పాలి ఈ పార్టీల సంగతి? అంటే ఒక్కొక్క పార్టీ పూటకో మాట, గడియకో మాట, ఆంధ్రలో మాట, తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే ప్రాంతీయ ప్రయోజనాలు ముఖ్యం అంటుంది. ఏ ప్రాంత ప్రయోజనాలు? విధానం ఉండాలి. మీకు నాయకురాలు సోనియా గాంధీ గారు వెళ్ళి చెప్పండి
ఎస్ తెలంగాణకు మాకు నీళ్లు కావాలి, ఇట్లా మహారాష్ట్ర ఇట్లా మాట్లాడొద్దు, అడ్డుపడొద్దు అని చెప్పండి. మీరు మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉన్నప్పుడు మీరు అనుమతి దేకపోతుంది. ఇవాళ మేము ఒప్పించి మెప్పించి అనుమతి తెస్తుంటే అక్కడ రాజకీయం చేసి అక్కడ ప్రభుత్వాన్ని మాకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ పాలిటిక్స్ కాంగ్రెస్ ఈస్ ప్లేయింగ్. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు పూర్తిగా విరుద్ధం. ప్రజలు కూడా దీన్ని గమనిస్తున్నారు. తగిన ఇంకా కొంచెం మీరు అన్నారు అవినీతి అన్నారు. మల్లన్న సాగర్ లో 1000 కోట్ల అవినీతి జరిగిందని మన స్పీచ్లు ఇచ్చారు. అసలు ఈ నిమిషానికి మల్లన్న సాగర్ కు టెండర్ విలువలేదే. టెండర్ విలువ దాంట్లో కూడా అవినీతి జరిగిందంటే నేను ఏం మాట్లాడాలి వాళ్ళకు? టెండర్ పిలుస్తానని నేను అన్నా లెక్కు, టెండర్ విలువ దాంట్లో అవినీతి జరిగిందని మాట్లాడతారు. అసలు ఇలా మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈపీసీ పెట్టి దోచుకుంటే ఈపీసీని రద్దు చేసినాం. పని చేయకుండానే టెండర్ రాగానే 4% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తే ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదని మొబిలైజేషన్ అడ్వాన్స్ రద్దు చేసి ఎంత పని చేస్తే గంతే బిల్ అనే పద్ధతి తెచ్చింది. సర్వే మనం చేసి, డిజైన్ మనం చేసి, ఎస్టిమేట్ మనం చేసి, చేసిన పనికే బిల్ ఇచ్చే విధంగా మనం చేస్తున్నాం. మీరు టెండర్లు పిలిస్తే ప్రాణహితలో 4% ఎక్సెస్, 5% ఎక్సెస్. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం టెండర్లు పిలిస్తే మిషన్ కాకతీయలో 26% లెస్, కాళేశ్వరంలో 5% లెస్. అంటే ఎంత పారదర్శకంగా ఉంటే టెండర్లు లెస్ పోతున్నాయి, ఎంత పారదర్శకంగా టెండర్లు జరిగినాయి. ఈపీసీ రద్దు చేసి, మొబిలైజేషన్ అడ్వాన్స్ రద్దు చేసి ప్రభుత్వం ఇంత పారదర్శకంగా పనిచేస్తుంటే ఇవాళ మీరు బురదలుతున్నారు. పచ్చకల్లోనికి లోకమంతా పచ్చ కనబడ్డ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈపీసీ పెట్టి, మొబిలైజేషన్ అడ్వాన్స్ పెట్టి దోచుకోవడమే లక్ష్యంగా మీరు చేసి ఒక్క ప్రాజెక్ట్ మీరు పూర్తి చేయలేదు. మీలాగా మేము చేస్తాం అనుకుంటే చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇది తెలంగాణ ఉద్యమంలో నుంచి పుట్టిన పార్టీ కనుక డెఫినెట్ గా అవినీతి రహితంగా ఈ రోజు ప్రభుత్వం ముందుకు పోతుంది. మేము ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. విభజన చట్టం ప్రకారం అనుమతులు ఉండి తీరాల్సిందే అనే విషయంలో ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం. రెండోది మిషన్ భగీరథ ఒక గొప్ప ప్రయత్నంగా ప్రభుత్వం చెప్తుంది, కానీ దీని వెనకాల అప్పుడే 30,000 కోట్ల కుంభకోణం జరిగిందా? అసలు టెండర్లు పిలిచిందే 22,000 కోట్లు, 25,000 కోట్లు. నాకు సబ్జెక్ట్ కరెక్ట్ తెలియదు, కానీ పిలిచిందే 22,000 కోట్ల, 30,000 కోట్ల అవినీతి అని చెప్పబట్టే పని. టెండర్లు పిలిచింది 22,000 అయితే 30,000 కోట్ల అవినీతి జరుగుతుందా? అంటే వీళ్ళు బేసిక్ ఏంది, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే ఇంత అద్భుతమైన స్కీమ్ ముఖ్యమంత్రి గారు తెస్తే బీహార్లో నితీష్ కుమార్ గారు చెప్పారు మేము గెలిస్తే తెలంగాణ లెక్క మిషన్ భగీరథ తెస్తాం. యూపీ ముఖ్యమంత్రి గారు పిలుచుకొని కేటీఆర్ గారితో మాట్లాడతారు. బెంగాల్లో ఇది చాలా మంచి స్కీమ్ అంటారు. మరి ఇదే కేంద్ర ప్రభుత్వం వెంకయ్యనాయుడు గారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి సంస్థ వాళ్ళు దిస్ ఇస్ ద బెస్ట్ స్కీమ్ అని అవార్డు ఇచ్చింది. నీతి ఆయోగ్ హడ్కో దిస్ ఇస్ ద బెస్ట్ స్కీమ్ అని అవార్డు ఇచ్చింది. ప్రధానమంత్రి గారి పెట్టు నీతి ఆయోగ్ ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థ. మిషన్ భగీరథ ఇస్ ద బెస్ట్ స్కీమ్, మిషన్ కాకతీయ ఇస్ ద బెస్ట్ స్కీమ్ అని నీతి ఆయోగ్ వచ్చి చెప్తుంది. ఇక వీళ్ళేమో అంటే వాళ్ళకి బేసిక్ ఒకటేనండి, వాళ్ళకి అర్థమైంది. మిషన్ భగీరథ అద్భుతమైన పథకం, ఇంటింటికి నీళ్లు వస్తాయి. మిషన్ కాకతీయ అద్భుతంగా చెరువులన్నీ బాగైతున్నాయి. రీ ఇంజనీరింగ్ 1 కోటి ఎకరాలకు నీళ్లు వస్తున్నాయి. ఏం చేయాలనో అర్థమైతలేదు, దిక్కుతోచని పరిస్థితి. ఎక్కడ చూసినా ప్రజలు పట్టించుకుంటలేరు, డిపాజిట్లు పోతున్నాయి. ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, కోర్టుకు పోయో ఏదైనా కిరికిరి పెట్టో ప్రజల్ని రెచ్చగొట్టి భూసేకరణ జరగకుండా చేసో ఈ పనులు జరగకుండా చూడాలి. నిజంగా ఈ పనులు జరిగితే ఇంకో 20 కాలాల పాటు మా పార్టీలను ప్రజలు మర్చిపోతారనేటువంటి ఒక భయముతో, వెన్నులో వణుకుతో ఈ రకమైన దుష్ప్రచారాన్ని చేస్తూ ఈ ప్రకారంగా కోర్టుల పేరు మీద ప్రజలను రెచ్చగొట్టి భూసేకరణ జరగకుండా అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం వాళ్ళ ప్రతిపక్షాలు చేస్తున్నారు తప్ప వాళ్ళ మాటల్లో నిజాయితీ లేదు. కోటి ఎకరాల విషయంలో కూడా ఒక క్వరీ రైజ్ చేసే ప్రతిపక్షాలు ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల ద్వారా దాదాపు 47-50 లక్షల ఎకరాలకు పోదామా మరి 50 జరుగుతోంది. మిగతా భూమి ఎక్కడ నుంచి తెస్తారు ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు. 50 లక్షలు వస్తుంది అన్నారు కదా, 25 చూపిమని రాదే. మీరు 50 అన్నారు, సగం ఈ రాష్ట్రంలో 25 లక్షలు ఎప్పుడన్నా ఇన్నేళ్లలో వారిందేమో ఒక్క సంవత్సరం లిస్టు చూపిస్తారా జరా? మీరు 50 వాడుతుంది అన్నారు ఇప్పటికే. నేను అంటున్నా 50 కాదు 25 చూపింది, కనీసం సగం. ఏ ప్రాజెక్ట్ కింద ఏ జిల్లాలు 25 వారింతో చెప్పుని పోదాం పని, నేను కూడా వస్తాను మీ ఎంబడ. 25 ఎక్కడన్నా చూపింది. ఏం చెప్పాలి వీళ్ళను? ఏది పడితే గది మాట్లాడతాం, మా నోటికి వచ్చింది మాట్లాడతాం, ఏదంటే అది చెప్తారు. వాళ్ళకి నిజంగా అంత నిజాయితీ ఉంటే అసెంబ్లీలో ఎందుకు మాట్లాడద్దు? ముఖ్యమంత్రి గారు ఫుల్ ప్రజెంటేషన్ ఇచ్చి రీఇంజనీరింగ్ చెప్తే మీరు అసెంబ్లీలోనే నిలబడి ఇక మేము ఇచ్చిన 50 మా లెక్క గీదని మీరు ప్రజల అసెంబ్లీ కంటే ఉన్నతమైన వేదిక ఈ రాష్ట్రంలో ఇంకోటి ఉందా? దట్ ఈస్ ద హైయెస్ట్ ఫోరం, దట్ ఈస్ ద హైయెస్ట్ డయాస్. ఎందుకు పారిపోయిన తొక్క ముడుచుకొని ఇప్పుడు చెప్తున్నారు అక్కడనే మాట్లాడొచ్చు కదా. అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టుల మీద చెప్పిన అసత్యాలను మేము ప్రజల ముందు పెడుతున్నాం, త్వరలో దానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టమని మేము డిమాండ్ చేస్తున్నాం కదా. వీఆర్ డిమాండింగ్, కమాన్, వై ఆర్ యూ గోయింగ్ బ్యాక్? అసలు అసెంబ్లీలో మాట్లాడితే ఇంకా బాగుండే కదా. ఇప్పుడు అసెంబ్లీ అంటే ఒక అడ్వాంటేజ్ ఏంది, మేము తప్పు చెప్తే మీరు అడగచ్చు, మీరు తప్పు చెప్తే మేము వెంటనే మేము అడిగే అవకాశం ఉంటుంది. అలాంటి వేదిక నుంచి ఎందుకు పారిపోయింది కాంగ్రెస్ పార్టీ? ఇవాళ నేను అడుగుతా ఉన్నా.
మళ్ళీ వస్తాయి కదా అసెంబ్లీ ఇయాటికి అయిపోతుంది, రండి ఎన్నిసార్లనే మాట్లాడదాం అసెంబ్లీలోనే. మీరేం చేసినారో మేమేం చేసినామో, ఇన్నేళ్లు పరిపాలించిన మీ పరిపాలనలో ఏమైందో, 2 ఏళ్లలో మేమేం చేసినామో, ఎన్ని రోజులైనా వచ్చే అసెంబ్లీ సెషన్లో మాట్లాడుకుందాం. వీఆర్ రెడీ. అండ్ ఇంకో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మంత్రి గారు, మిషన్ కాకతీయ ఎంతవరకు వచ్చింది? అద్భుతమైన కార్యక్రమం ఈరోజు. మిషన్ కాకతీయ ఫేజ్ 1లో 8,000 చెరువులు పూర్తి చేసినాం. ఆ దేవుని దయ కావాలని మొక్కుతున్న రోజు నేను. మంచి వర్షాలు పడి ఆ చెరువుల్లో నీళ్లు వస్తే అంతకంటే నా జీవితంలో ఇంకా గొప్ప సంతృప్తి నాకు ఉండదు. ఇలా ముఖ్యమంత్రి గారు నాకు ఈ అవకాశం ఇచ్చిండ్రు. నేను రాత్రింబవళ్ళు మా ఇంజనీర్లు కూడా కష్టపడ్డారు, మేమందరం కూడా కష్టపడ్డాం. ఇలా గతములో మీరు ఒక్కసారి గమనిస్తే మొత్తం రాష్ట్రంలో 1000 చెరువులు చేయకపోదురు 23 జిల్లాల్లో. ఇవాళ ఒక్క తెలంగాణలోనే ప్రతి సంవత్సరం 9,000 చెరువులు టార్గెట్ పెట్టుకున్నామంటే ఎంత కష్టము, ఎంత వర్క్ లోడ్ పెరిగింది, ఎంత రాత్రింబవళ్ళు ఇవాళ ఇంజనీర్లు కష్టపడ్డారో మీరు గమనించాలి. దాన్ని కూడా కమిషన్ అన్నారు. ఎంత జోక్ అంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. పేరే మార్చారు కమిషన్ కాకతీయ అంటే వాళ్ళకి ఏమైందంటే ఏదో ఏమంటారు, ప్రాస కోసం మాట్లాడితే ప్రజలు ఏమైతే తెలుసా, ఊర్లలో పోతే రివర్స్ అవుతుంది. ఇలా ప్రజలు నవ్వుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చెరువును పట్టించుకోలే, 60 ఏళ్లలో ఎవరు పట్టించుకోకపోతే ఇలా కేసీఆర్ మా చెరువును బాగా చేస్తే వీళ్ళు ఇట్లా మాట్లాడతారా అని అది వాళ్ళకే రివర్స్ కొడుతుంది. ఎందుకంటే ఆ చెరువు మీద బతికేవాడికి ఆ చెరువు ఏందో తెలుసు, ఆ చెరువు కష్టమేందో తెలుసు. ఇన్నేళ్ళు ఆ చెరువు ఎట్లుండనో, ఇవాళ ఆ చెరువు ఎట్లయిందో ఆ చెరువు మీద ఆధారపడ్డ ప్రజలకు, రైతులకు తెలుస్తుంది తప్ప ఈ హైదరాబాద్ లో కూర్చొని యస ప్రాసల కోసం మాట్లాడే ఈ నాయకులకు తెలియదు. ఇట్లా మాట్లాడితే టీవీలో హెడ్ లైన్స్ మనకు వస్తుందేమో కానీ గ్రౌండ్ కొలాప్స్ అవుతుంది. ఆ గ్రౌండ్ కొలాప్స్ అయిన కథనే పాలేర్లో కనబడ్డది, ఖమ్మంలో కనబడ్డది, నారాయణ ఖేడ్లో కనబడ్డది, రేపు కూడా కనబడుతుంది. ఇవాళ ఆ చెరువుల్లో మీకు ఎగ్జాంపుల్ చెప్తా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే చెరువు పనులలో బాక్స్ టెండర్లు, నామినేషన్ల మీద కార్యకర్తలకు ఇద్దరు. ఇవాళ మేము వచ్చిన తర్వాత ₹1 కూడా ఆన్లైన్ ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ లో పెట్టినాం. యావరేజ్ గా టెండర్లు ఎంత లెస్ పోయినాయి అంటే 5% నుంచి 35% లెస్ పోయినరు. ద యావరేజ్ ఈస్ 26%. ఫస్ట్ ఇయర్ లో మాకు 2,600 కోట్ల రూపాయల వర్క్లకు మేము టెండర్లు పిలిస్తే దాదాపు 6 నుంచి 800 కోట్ల రూపాయలు టెండర్లలో లెస్ పోవడం ద్వారా, పారదర్శకంగా నిర్వహించడం ద్వారా ప్రజాధనాన్ని మేము ఆదా చేయగలిగినాం. అంత బాగా పనిచేసినాం, అన్ని పెద్ద సంఖ్యలో పనిచేసినాం. మిషన్ కాకతీయ 1, 2 డెఫినెట్ గా ఆ భగవంతుడి దయ ఉంటే ఈ సంవత్సరం ఆ ఫలితాలు ప్రజలకు అందాలని ప్రతిరోజు కూడా దేవుడిని ప్రార్థిస్తున్నా, తప్పకుండా అందుతాయనే నమ్మకం కూడా నాకు ఉంది. రైట్, ఒక విజన్ తో మీరు ముందుకెళ్తున్నామని చెప్తున్నారు మంత్రి గారు. కానీ మరి వ్యతిరేకత ఏమన్నా వస్తుంది అనే అంశాన్ని ఏమన్నా గమనించాలా? ఇవాళ ప్రతిపక్షాలతో పాటుగా మరొక వేదిక విమర్శలు చేస్తోందా ప్రభుత్వం? అసలు ప్రభుత్వం విమర్శను కొంత కూడా తీసుకునే స్థాయిలో లేదు అనే కామెంట్ మీద మీ 100% తప్పదు. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా సద్విమర్శలను స్వీకరిస్తారు. ఆయన ఎప్పుడు వెనకపోరు. మీరు ఒక ఎగ్జాంపుల్ గమనించండి. మొన్న ఎప్పుడో మార్కెట్ కమిటీల మీద అసెంబ్లీలో డిస్కషన్ వచ్చింది. నేను చాలా ఏళ్ల నుంచి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నా. ఎన్నిసార్లు ప్రతిపక్షాలు మేము ఏం రేజ్ చేసినా నో అని అధికార పక్షం బుల్డోజ్ చేసేది చూసినాం. కానీ మా ముఖ్యమంత్రి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఈ దేశంలో ఫస్ట్ టైం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మార్కెట్ కమిటీలో రిజర్వేషన్ తెచ్చినారు. గౌరవ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చిన్నారెడ్డి గారు లేచి మహిళలకు కూడా దీంట్లో రిజర్వేషన్ పెడితే బాగుంటది, ఇది చేసిండ్రు అది కూడా చేయాలని గట్టిగా అడిగినారు. మా ముఖ్యమంత్రి గారు లేచి చిన్నారెడ్డి గారు మంచి సలహా ఇచ్చిండ్రని అప్పటికప్పుడు బిల్లులో అమెండ్మెంట్ చేసి ప్రతిపక్షం ఒక మంచి సూచన ఇస్తే తీసుకున్న చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది, మా ముఖ్యమంత్రి కేసీఆర్కి ఉంది, కానీ వీళ్ళకి లేదు. సో ముఖ్యమంత్రి గారు ఈ ఒక్క విషయం నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ప్రతి విషయంలో కూడా ఒక ప్రతిపక్షమే కాదు, ఒక కామన్ మ్యాన్ ఒక వెబ్సైట్ లో పోస్ట్ చేసినా, వాట్సాప్ లో వచ్చినా, పత్రికలో వచ్చినా కూడా చూసి వెంటనే పొద్దున్నే మాకు ఫోన్ చేసి రెస్పాండ్ చేసి ప్లీజ్ చెకప్, ప్లీజ్ టేక్ ఇమీడియట్ యాక్షన్ అని చెప్పి గట్టిగా చెప్పి మా అందరినీ కూడా నడిపించే వ్యక్తి. ఇలా చిన్న విమర్శను కూడా, అది సద్విమర్శ అయితే ఏ స్థాయి నాయకుడు చెప్పిండని కాదు, అది ఎవరు చెప్పినా తీసుకునేటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ ప్రొఫెసర్ కోదండరామ్ ని ఏ విధంగా చూస్తుంది? ఇప్పుడు మాకు కోదండరామ్ గారు అంటే మాకు గౌరవమే, ఎవరైనా మాకు గౌరవమే. అది ఎవరైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, బంగారు తెలంగాణ కోసం కలిసి వస్తే ప్రతి ఒక్కరితో మేము కలిసి పనిచేస్తాం. ప్రతి ఒక్కరు చేసే విలువైన సూచనలు, సలహాలు మేము తీసుకుంటాం. కానీ వాళ్ళు ఇతర రాజకీయ దురుద్దేశంతోనో ఇతరది ఏదైనా మనసులో పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం మీద బురద జల్లడమో, ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరినైనా డెఫినెట్ గా మేము దానికి సమాధానం చెప్పాలి. కొన్ని అంశాల మీద ప్రస్తావిస్తే మంత్రులు ముప్పేట దాడి చేయడం మీద కూడా చేత కాకపోతే దిగిపో అని మాట్లాడితే దాడి చేయకపోతే ఏం చేస్తారండి? దిగిపో అని అసలు ఇంతకంటే మంచి ప్రభుత్వం ఉందండి. ఇండియా టుడే వాళ్ళు ఈ రోజు దేశంలో హూ ఇస్ ద బెస్ట్ సీఎం అని సర్వే చేస్తే 29 రాష్ట్రాల్లో కేసీఆర్ ఇస్ ద బెస్ట్ సీఎం అని దేశం అంతా మెచ్చుకొని ఈ మోర్ దెన్ 80% ప్రజలు ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో బెస్ట్ సీఎం కేసీఆర్ అని చెప్పి
దేశంలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఇవాళ ఎంత స్థాయికి తీసుకుపోయిండు. కొత్త రాష్ట్రమైనా, కొత్త ముఖ్యమంత్రి గారైనా, మొదటిసారైనా ఇంత బాగా చేసి రాష్ట్ర ప్రజల గౌరవాన్ని ఆకాశాన్ని అంతెత్తున కేసీఆర్ గారు నిలబెడితే ఆ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా రాష్ట్రంలో క్రెడిబిలిటీ, ఈ రాష్ట్రం ఇప్పుడు ఇన్వెస్టర్లు ఎట్లా వస్తారండి? గవర్నమెంట్ యొక్క క్రెడిబిలిటీని బట్టి, పర్ఫార్మెన్స్ బట్టి ఇన్వెస్టర్స్, ఇండస్ట్రియలిస్టులు మన దగ్గరకు వస్తారు. మనం ఎక్కడ పోయినా తెలంగాణ అంటే ఎస్ బెస్ట్ సీఎం ఉన్నాడయ్యా, బాగా ఇట్ ఈస్ హ్యాపెనింగ్ స్టేట్ ఆఫ్ ద కంట్రీ అని ఇలా దేశమంతా మాట్లాడుకునే ఇంత మంచి పేరు ఉంటే వీళ్ళు ఈ రకంగా మాట్లాడి రాష్ట్రం పేరును దెబ్బతీసే విధంగా, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే డెఫినెట్ గా ప్రభుత్వం మరి ప్రతిపక్షాలకు ఇబ్బంది ఉంటుంది కదా, మీరు రాజకీయ పునరేకీకరణ పేరుతో ప్రతిపక్షాలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు ఆవేదన, ఆందోళన, ఆక్రోశం. నేను ఒకటి అంటేనే, మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే మా 26లో 16 తీసుకున్నాడే, ఆ రోజు ఈ నాయకులు మాట్లాడుంటే బాగుండేది కదనే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని తీసుకుంటున్నాడే ఆంధ్రప్రదేశ్ లా, మరి దాన్ని ఎందుకో ఖండించారన్న ఈ తెలంగాణ తెలుగుదేశం నాయకులు. దీన్ని ఏమనాలి మరి? ఇంకోటి, మనదేమో కొత్త రాష్ట్రం. నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డప్పుడు రాజకీయంగా రాష్ట్రం బలంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇక్కడ ఒక స్థిరత్వం కావాలి. ఏం మాట్లాడిండ్రు గతంలో ఇదే ఆంధ్ర నాయకులు? తెలంగాణలోకి చేత కాదు, రాష్ట్రం వస్తే మొత్తం నక్సలైట్లు వస్తారు, రాష్ట్రం వస్తే కరెంటే ఉండదు, చీకటి అయిపోతుంది, రాష్ట్రం వస్తే వీళ్ళకి పరిపాలన చేత కాదు, వీళ్ళకు పరిపాలన చేయలేరు, వీళ్ళు ఇచ్చకపోతారు 4 రోజుల్లోనే అని ఆ రోజు ఎన్ని మాటలు మాట్లాడినరు. ఈ రోజు రాష్ట్రం వస్తే 24 గంటల కరెంట్ వచ్చింది. రాష్ట్రం వస్తే పరిపాలన చేత కాదనడం కాదు, మీ ముఖ్యమంత్రి కంటే దేశంలోనే బెస్ట్ సీఎం గా పరిపాలన చేసి రుజువు చేసింది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎన్నిటికో ఇవాళ సమాధానం చెప్పినాం. ఆ క్రమంలోనే ఆ రాజకీయ స్థిరత్వం ఇలా ఇప్పుడు ఏం జరుగుతుంది? మ్యాటర్ ఈజ్ వెరీ సింపుల్. తెలంగాణ ప్రయోజనాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ పాలమూరు ప్రాజెక్టు కట్టొద్దని దీక్ష పట్టిండు. మన నోట్లో మట్టి కొట్టేటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇక్కడ ఎట్లా మనుగడ సాగిస్తుంది? అందులో రాజకీయ పునరేకీకరణ వచ్చింది. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టొద్దని, తెలంగాణ కరెంట్ ఇవ్వద్దని 6 మండలాలు తీసుకున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇవాళ తెలంగాణ ప్రయోజనాలు దెబ్బకొట్టే విధంగా మాట్లాడుతుంటే అక్కడ రాజకీయ పునరేకీకరణ వచ్చింది. అంతే తప్ప ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రంలో తెలంగాణ వ్యతిరేకంగా పనిచేసేటువంటి రాజకీయ పార్టీలకు, ఆంధ్ర నాయకత్వంలో పనిచేసేటువంటి పార్టీలు ఇక్కడ మనుగడ సాగించలేనటువంటి పరిస్థితుల్లో జరిగిన పునరేకీకరణ అనేది చూడాలి తప్ప ఇంకోటి కాదు. సో ఈ రాజకీయ నీతిలో ఎటువంటి ప్రలోభాలకు, ఎటువంటి ఆకర్షణలకు ఆస్కారం లేదు. ఎట్లా ఉంటుందండి? అంటే మీరు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఆకర్షణ చేసింది అనుకోవాలనా, లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొత్తం ఆకర్షణ చేస్తుండదు అనుకోవాలనా? ఇలా వాళ్ళు స్పష్టంగా చెప్పి ఏం జరిగిందో కూడా చెప్పుకుంటూ వాళ్ళు వస్తుంటే దాన్ని మీరు ఈ రకంగా విమర్శ చేస్తే ఎట్లా? సో ప్రతిపక్షాలు అంటే ఇంకోటి, దాని ప్రజా ఆమోదం ఉంది కదా, మేము ప్రజల్లోకి పోయినాము, ఇదే మాట మీరు ప్రజల్లో చెప్పింది కదా పాలేర్లా. ఏమైంది మరి? మీ సిట్టింగ్ సీటు, కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కదా, మీ సీటు ఇవాళ మమ్మల్ని 50,000 మెజార్టీతో గెలిపించిండ్రు. ఆ రోజు మాకు 4,000 ఓట్లు వచ్చినాయి. మేము పోటీ చేస్తే టీఆర్ఎస్కి వచ్చినాయి 4,000, కేవలం 4,000. మా డిపాజిట్ పోయింది. ఇవాళ మీరు చావు తప్పి కన్నులొట్టబోయినట్టు డిపాజిట్ మీరు దక్కించుకున్నారు 50,000. దాన్ని కూడా ఏం ఒప్పుకోవట్లేదు ప్రతిపక్షాలు. మొత్తం ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధికారులని అంతా ఇక్కడ డంప్ చేసి ప్రజలను అవమానపరిచే కదా. ప్రజాస్వామ్యంలో ఇక ప్రజలు ఓట్లే లేదు, ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీస్తారా మీరు? అయితే మీరు గెలుస్తారేమో ఒప్పు, మేము గెలిస్తే తప్ప. అంటే ప్రతిదానికి ఏదో ఒక బురద జల్లే కార్యక్రమం చేస్తే అల్టిమేట్లీ పీపుల్ ఆర్ ద జడ్జెస్, పీపుల్ ఆర్ ద, మనం అనుకుంటాం మనం ఏదో నాయకులం బాగా మాట్లాడతాం, కానీ ప్రజలు ప్రతిదీ గమనిస్తుంటారు. డెవలప్మెంట్ ఏమైతుంది, సో మనకు జరుగుతున్న యాక్టివిటీ ఏంది, వాళ్ళ ప్రతిపక్షాలు ఏ రకంగా ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయి, గతంలో కాంగ్రెస్ 10 ఏళ్ల పరిపాలనలో ఎట్లా ఉంది, ఇవాళ ఎట్లా ఉంది అనేటువంటిది డే టు డే ప్రజలు గమనిస్తారు. కానీ మొదటి నుంచి ఉన్నవాళ్ళు, పార్టీని నమ్ముకున్న వాళ్ళు, ముఖ్యమంత్రి గారు ఏదో రోజు ఏదో పదవిస్తారు అని ఎదురు చూస్తున్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి లేదా? మొత్తం అందరిని అకామిడేట్ చేయడం ఇబ్బంది అవుదా వీళ్ళందరూ వస్తే? డెఫినెట్ గా త్యాగాల పునాదుల మీద ఈ రోజు ఈ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కూడా కొద్ది రోజులు అవసరమైతే మేము వెయిట్ చేస్తాం, మా కార్యకర్తలైనా మేమైనా. అట్లనే ఎవరు జరుగుతలేదు, ఎలా అన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మీరు గమనిస్తే రాజ్యసభలో ఒక కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు వచ్చిండ్రు, ఇంకో సీనియర్ నాయకుడు వచ్చిండ్రు. 2001 నుంచి ఉన్న లక్ష్మీకాంతరావు గారు ఉన్నారు, పార్టీ అవసరం కోసం వచ్చిన శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. అట్లా ప్రతి సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారు అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా పార్టీ భవిష్యత్తును, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఇదేదో 5 ఏళ్ల ప్రభుత్వం కాదు, ఇది డెఫినెట్ గా 20 ఏళ్ల ప్రభుత్వం. 20 ఏళ్ల పాటు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొనసాగుతారు. 20 ఏళ్లు ఉండేటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కనుక కష్టపడ్డ ప్రతి కార్యకర్త ఒక రోజు వెనుకో ముందో తప్పకుండా పార్టీ చేత గుర్తించబడతారు, ముఖ్యమంత్రి గారి చేత గుర్తించబడతారు. బిఫోర్ కన్క్లూడింగ్ మంత్రి గారు, ప్రభుత్వం ఆల్ ఈజ్ వెల్ అనుకుందాం, పార్టీ కూడా ఆల్ ఈజ్ వెల్. కొన్ని వర్గాలని లేకపోతే ఇట్లాంటివి కూడా వినిపిస్తున్నాయి, మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. అంటే ఒక క్రైసిస్ కోసం ప్రతిపక్షాలు ఎదురు చూస్తున్న పరిస్థితి ఏమన్నా గమనించారా మీరు? అట్లాంటి ప్రమాదం ఏమన్నా ఉందా? దింపుడు గల్లం ఆశ. ప్రతిపక్షాలు ఒకవేళ అట్లా ఆశపడితే నా దృష్టిలో అది దింపుడు గల్లం ఆశగానే ఉంటుంది తప్ప ఆ ఆశ ఎప్పటికీ నిజం కాదు.
సో పార్టీలో హరీష్ వర్గం అని, కేటీఆర్ వర్గం అని రెండు వర్గాలు ఏం లేదు. మాదంతా ఒకే వర్గం, కేసీఆర్ వర్గం, ఇప్పటికీ ఎప్పటికైనా. ఎప్పటికీ ముమ్మాటికి. థ్యాంక్ యూ వెరీ మచ్ మంత్రి, స్పెషల్ లైవ్ షోలో మీ టైం ఇచ్చి వచ్చినందుకు. ఇది తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీష్ తో ప్రత్యేకమైన లైవ్ షో. మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.